uses of minerals. Minerals are used in many industries. Minerals are used in many industries. Industries అన్నిట్లో కూడా మినరల్స్ని యూజ్ చేస్తారు. మినరల్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ జెమ్స్ ఆర్ usually hard. These are then in set in various styles for jewelry, copper, in another metals used in everything from coins to pipes. Silicon used in the computer industry is obtained from quartz. Aluminium obtained from its ore. Bauxite is used in automobiles and aeroplanes. So bottling industry, buildings and even in kitchen cookware. Sinanna, where the minerals are used. Minerals are used in many industries. So minerals అన్నీ కూడా చాలా many industries-లో యూజ్ చేస్తారు. Mineral which are used for gems are very hard, usually very hard. Gemsలో యూజ్ చేస్తారు కదా మినరల్స్, అవి చాలా హార్డ్గా ఉంటాయి. దీస్ ఆర్ దెన్ సెట్ ఇన్ వేరియస్ స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ. సో ఈ జెమ్స్ అన్నీ జ్యువెలరీలో సెట్ చేస్తారనమాట. కాపర్ ఈజ్ అనదర్ మెటల్ యూజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కాయిన్స్ టు పైప్స్. సో ఈ కాపర్ అనే మినరల్ని కాయిన్స్ నుంచి పైప్స్ వరకు ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తారనమాట. సిలికాన్ యూజ్డ్ ఇన్ ద కంప్యూటర్ ఇండస్ట్రీ. ఓకే, సిలికాన్ని కంప్యూటర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ క్వార్ట్స్. అల్యూమినియం obtained from its iron ore. Bauxite is used in automobiles and aeroplanes. So అల్యూమినియం, బాక్సైట్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ అండ్ ఏరోప్లేన్స్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. బాటిలింగ్ ఇండస్ట్రీ. సో బిల్డింగ్స్ అండ్ ఈవెన్ ఇన్ కిచెన్ కుక్వేర్స్లో కూడా ఇవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ నాన్న, కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్. What next? Conservation of minerals. Minerals are non-renewable resource. Minerals are non-renewable resource. It takes thousands of years for the formation and concentration of minerals. ఓకేనా, ఈ మినరల్స్ ఫామ్ అవ్వాలంటే ఇట్స్ టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట. ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ద rate at which the humans consume these minerals. It is necessary to reduce wastage in the process of mining. Recycling of metals is another way in which the mineral resources can be conserved. Sinanna, minerals are very least conservation anamata. Then human consumption is high. So we want to necessary to reduce the wastage. సో ఈ వేస్టేజ్ని మనము చాలా వరకు తగ్గించుకోవాలి, అప్పుడే మనం కన్జర్వేషన్ చేసినట్టు అవుతుందన్నమాట. నెక్స్ట్ పవర్ రిసోర్సెస్. నెక్స్ట్ వాటినన్నా పవర్ రిసోర్సెస్. సన్నీస్ మదర్ బిగిన్స్ హర్ డే బై స్విచ్చింగ్ ఆన్ ద గీజర్. సన్నీ వాళ్ళ మదర్ యొక్క డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జస్ట్ లేగానే గీజర్ వేస్తుంది అనమాట. షీ ఐరన్స్ సన్నీస్ స్కూల్ యూనిఫామ్ బిఫోర్ waking him up. She then rushes to kitchen to prepare a glass of orange juice for him in the blender. Sunny, have you finished taking bath and come have you breakfast? Call out mother while preparing breakfast on the gas stove for Sunny. While going to school, Sunny forgets to switch off lights and fans. When mother switches them off, she thinks that life in the cities may be more comfortable, but its dependency on more and more gadgets of all which consume every has led to a wide gap between the demand and the supply. With the advent of science and technology, the lifestyle are changing very fast. చూడండి, ఈ సన్నీ వాళ్ళ మదరు మార్నింగ్ లేచినప్పటి నుంచి తనకి గ్యాడ్జెట్స్తోనే పని చేస్తుంది, అంతే కదా. గీజర్ ఆన్ చేయడం, క్లోత్స్ ఐరన్ చేయడం, జ్యూసెస్ ప్రిపేర్ చేయడం, మీకు బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ ద గాడ్జెట్స్ కదా. ఇవంతా ఎక్కడి నుంచి, హౌ దే హ్యావ్ టు రన్, ఇవంతా ఎక్కడ రన్ అవుతుంది? ఎలక్ట్రిసిటీ వల్లే రన్ అవుతుంది కదా. సో అలాగే మనకి డిమాండ్ తగ్గ
సప్లై చేయాలంటే ఏమవుతుంది, న్యాచురల్ రిసోర్స్ని యూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ న్యాచురల్ రిసోర్సెస్ని చాలా పొదుపుగా వాడుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ స్విచ్ ఆన్ చేసి వెళ్ళేస్తే చాలా అసలు అక్కడ అవసరం లేని దగ్గర వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ మినరల్స్ని, ఈ ఫ్యూయల్స్ అన్నిటిని కూడా మనం వాళ్ళ కోసం పెట్టాలన్నమాట. నెక్స్ట్, కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ దోస్ విచ్ హ్యావ్ బీన్ ఇన్ కామన్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Firewood and fossil fuels are the two main conventional energy sources. See, conventional sources of energy are those which have been in common use for a long time. Okay na, common use for long time, conventional sources energy. Okay na, ఎక్కువ అందరూ యూస్ చేసుకునేవి for long time. Firewood and fossil fuels are the two main conventional energy sources. Firewood అంటే పల్లెటూరులో వంట చేసుకోవడానికి వాడతారు కదా అది, అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇవి రెండు కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట ఇంపార్టెంట్గా. నెక్స్ట్ నాన్న, ఫైర్వుడ్. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ కుకింగ్. It is widely used for cooking and heating. In our country, more than 50% of the energy is used by villagers comes from the firewood. So villagesలో అందరూ కూడా వంట చేసుకోవడానికి ఈ కట్టెలు ఫైర్వుడ్ యూస్ చేస్తారనమాట. Remains the plants and animals which were built under the earth for billions of years got converted by the heat and pressure into a fossil fuels such as coal, petroleum and natural gases are the main resources. చూడండి, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎలా వస్తున్నాయంటే బాగా అర్త్ లోపల లేయర్స్ లోపల పడిపోయి అక్కడ హీటు, ప్రెషర్ వల్ల అవి ఏమవుతాయంటే ఫ్యూయల్స్గా మారుతాయి. సో ఈ టైం అంతా అవడానికి ఇట్స్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట. కన్వెన్షనల్ ఎనర్జీ, ద రిజర్వ్స్ ఆఫ్ these minerals are limited. The rate at which the growing world population is consuming them is far greater than the rate of their formation. So these are likely to be exhausted soon. చూడండి, ఈ ఫైర్వుడ్, ఫ్యూజల్ ఫైర్స్ అవన్నీ కూడా ఉన్నట్టు దానికంటే మనం యూస్ చేసేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవి తొందరలో ఎగ్జాస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని యూస్ చేసుకోవాలి. దెన్ కోల్. దిస్ ఈజ్ ద మోస్ట్ అబౌండెంట్లీ ఫౌండ్ ఫాసిల్ ఫ్యూయల్. ఓకేనా, దిస్ ఈజ్ మోస్ట్ అబౌండెంట్లీ ఫౌండ్ ఫాసిల్ ఫ్యూయల్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ డొమెస్టిక్ ఫ్యూయల్స్. It is used for a domestic fuels